మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 2026 కొత్త సంవత్సరం మొదలైంది. అలాగే జనవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్లో పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. ఏవైతే ఇక్కడ మాసగ్రహాలైన రవి, బుధ, కుజ, శుక్రులు నలుగురి స్థితి గోచారం కూడా ధనుర్ రాశిలో ఇక్కడ జరుగుతూ ఉంది. శని భగవానుడు మీన రాశిలో, అలాగే మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే సింహరాశిలో ఇక్కడ కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా గమనించినట్టయితే కనుక ఈ వారం చంద్రభగవానుడు కర్కాటకం, సింహం, కన్య 3 రాశుల మీదుగా ఆయన గోచారాన్ని సాగిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సో కన్యారాశి వారికి చూద్దాం. కన్యారాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి చతుర్థంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే రాహు యొక్క అనుకూలత కూడా కన్యారాశి వారికి 6వ స్థానంలో బాగా అనుకూలిస్తూ ఉంది. సో ఈ కన్యారాశి వారికి శుక్ర బుధుల యొక్క సంచారం 4వ స్థానంలో వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే కొన్ని ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో అయినా, ఎవరి ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో అయినా శుక్రుడు, బుధుడు యాక్చువల్గా జనరల్ ట్రాన్సిట్లో అనుకూలిస్తారు. కానీ రవి, కుజులు మాత్రం సేమ్ ఈ రెండింటికి వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ 4th హౌస్ రిలేటెడ్గా తీసుకునే నిర్ణయాలు, గృహపరంగా అయినా వాహనపరంగా అయినా సరే 4th హౌస్ రిలేటెడ్గా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మిక్స్డ్గా ఉండే ఆస్కారాలు ఇక్కడ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ వెన్ రవి, కుజ వెరీ ఫైరీ ప్లానెట్స్ అండ్ జూపిటర్ ఆల్సో ఏ వెరీ ఫైరీ ప్లానెట్. ఆ ఫైరీ ప్లానెట్ ఎప్పుడైతే ఇక్కడ ధనురాశిని ఫైరీ హౌస్ని చూస్తుందో అన్ని ఫైరీ ప్లానెట్స్ 4th హౌస్ని చూడడం వల్ల కొంచెం ఎమోషనలైజ్డ్ సిచ్యువేషన్స్ అనేవి 4th హౌస్లో ఎలివేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అది మదర్ హెల్త్కి సంబంధించి అయినా, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి అయినా, వాహనాల పరంగా అయినా, డొమెస్టికల్గా ఇంటికి సంబంధించి గృహపరమైన విషయాల్లో అయినా సరే. సో అలాగే ఇక్కడ చూస్తే మనకి 11, 12, 1 స్థానం మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ అనుకూలంగా ఉంది. శుక్ర, శని అనుకూలంగా ఉంది. 4 రోజులు అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, లాభస్థానంలో చంద్రుడు యోగిస్తారు జనరల్గా. సో అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక చాలా వరకు లాభానికి సంబంధించిన విషయాల్లో చంద్రుడు మంచి స్ట్రాంగ్ మైండ్తో మంచి ప్రాపర్గా ఐడియాలజీ చేసుకుంటూ వెళ్తానికి ట్రై చేస్తాడు. బట్ యువర్ సాటర్న్ మూవింగ్ ఇన్ యువర్ 7th హౌస్, శని ఎప్పుడైతే 7వ స్థానంలో 7th హౌస్లో ఇక్కడ ట్రాన్సిట్లో ఉంటున్నాడో ఇది చాలా వరకు మనకి కొంచెం స్లో డౌన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఓరియంటెడ్ ఇష్యూస్, వ్యాపార సంబంధిత విషయాలకి సంబంధించి గ్రోత్ అనేది చాలా స్లోగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ లాభస్థానంలో చంద్రుడు ఏంటి ఇంత స్లోగా ఉంది అని కొంచెం ఆది, సోమవారంలో ఎక్కువ ఆలోచించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో కూడా 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ఇక్కడ 1000లో కేతు ఉన్నారు, అక్కడ చంద్రుడు కూడా ఉన్నారు. తెలియదు మంగళ, బుధ, గురువారాల్లో సరిగా నిద్రపట్టకపోవటం కావచ్చు, ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియకపోవటం కావచ్చు, వృధాగా కొన్ని ఎక్స్పెన్సెస్ కావచ్చు. బట్ డొనేషన్స్ అండ్ చారిటీస్ వీటి వైపు వెళ్ళినప్పుడే అది పాజిటివ్ రిజల్ట్గా ఉంటుంది. చంద్రుడు ఎప్పుడైతే కేతుతో కలిసి 12th హౌస్లో ఇక్కడ ట్రాన్సిట్లో ఉన్నారో, సో అంటే సమ్ టైమ్స్ ఇక్కడ కేతు రిలేటెడ్గా 1000 స్థానంలో ఉన్న కేతువు ఈ చంద్రుడు కూడా మనకి సమ్ టెన్స్డ్ మైండ్ని కూడా ఇచ్చే ఆస్కారాలు. అంటే కేతు 12th హౌస్లో ఉండటం వల్ల కొంచెం స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ, అలాగే కొన్నిసార్లు
ఇంకా లేనిపోని ఫియర్ అనేది కానీ మనకి మంగళ బుధ గురువారాల్లో కనిపించే ఆస్కారం ఉన్నాయి. 12th హౌస్ ఈజ్ ఎక్స్పెండిచర్ అండ్ 12th హౌస్ ఈజ్ డొనేషన్. నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి అనవసరమైన ఎక్స్పెండిచర్ కంటే. సో ఈ వీటికి సంబంధించిన విషయాల్లో మనకి మంగళ బుధ గురువారాల్లో కేజింపావు ఉలవలు ఒక రంగురంగుల వస్త్రం దానం ఇచ్చుకున్న మంగళవారం పూట చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కేతు వ్యయంలో ఉన్నాడు కాబట్టి, అలా ఖర్చు రాసి ఉంది కాబట్టి. శుక్ర శనివారాలు చూస్తే రాశిలోనే చంద్రుడు. రాశిలో ఎప్పుడైతే చంద్రుడు ఉన్నాడో ఈ రాశి వాళ్ళకి ఆల్రెడీ రాశి అధిపతి బుధుడు చతుర్థం ఉన్నాడు. సో ఇక్కడ బుధుడే కాదు, బుధుడు, కుజుడు, రవి, శుక్రుడు మాసగ్రహాలన్నీ 4th హౌస్లో ఉన్నాయి. వాటితో పాటు శని, గురుడు, మొత్తం ఆల్ ప్లానెట్స్ 6 ప్లానెట్స్ ఆస్పెక్టింగ్ యువర్ 4th హౌస్. కంప్లీట్లీ ఇక్కడ ఈ మాసం అంతా కూడా ఇంటికో గృహానికి సంబంధించిన వ్యక్తులకి సంబంధించిన విషయాల మీద కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి జరిగే ఆస్కారాలు. రవి కుజుల వల్ల యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ ప్రొఫెషన్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ లాగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. 4th హౌస్ని ఇన్ని గ్రహాలు చూస్తూ ఉన్నాయి కాబట్టి. సో కాబట్టి ఈ రవి కుజులు మాత్రం కొంచెం మనకి ప్రాబ్లమాటిక్గా ఉన్నారు కాబట్టి అర్ధాష్టమ దోషంలో రవి కుజులు కొంచెం మానసిక అప్రశాంతత, ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత లోపాన్ని ఇస్తూ ఉంటారు, హ్యాపీనెస్. కాబట్టి ఈ 2 గ్రహాలకు కూడా చక్కగా జపాకుసుమ సంకాసం, ధరణి గర్భ సంభూతం, శివాలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ 2 చేసుకుంటా రోజు వెళ్తూ ఉంటే ఎనీ డొమెస్టికల్ ఇన్నర్ పీస్ డిస్టర్బెన్సెస్ మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి తప్పకుండా. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ ఈ వారం ఉండబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.